విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. ఇల్లంతకుంటలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ కలిసి ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్ ఆవరణ పరిసరాలు, అనంతరం వసతి గృహాలు, కిచెన్, స్టోర్ రూమ్లో ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు పరిశీలించారు. అనంతరం ఆయా విద్యాలయాల్లో విద్యార్థులు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రమేష్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజా మనోహర్, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Akunuri Murali Garu for giving me this wonderful opportunity. Thank you. I would like to invite Spurti to share about our school achievements. Honorable Chief Guest and Gentlemen. రాష్ట్రంలో ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళు ఇవన్నిటికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఎట్లా ఉన్నవి, ఫుడ్ వ్యవస్థ కావచ్చు, అకామిడేషన్ వ్యవస్థ కావచ్చు, వీటికి సంబంధించి వసతులు బాగున్నాయా లేవనేది తెలుసుకోవడానికి తెలంగాణ విద్యా కమిషన్ మొత్తం 33 జిల్లాలు కూడా పర్యటిస్తుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇల్లంతకుంట మండలానికి రావడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రైవేట్ అకామిడేషన్లో ఇల్లంతకుంట గురుకులం పనిచేస్తుంది. సో బాగుంది, స్కూల్ అయితే చాలా చక్కగా ఉంది. సో ఈ స్కూల్లో మనకి ఆ ఫుడ్కి సంబంధించినటువంటి స్టోరేజ్ కావచ్చు, సో ఫుడ్కి సంబంధించిన మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ కావచ్చు, చాలా సిస్టమేటిక్గా చేస్తుంది, బాగుంది. అయితే ఇక్కడ 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం గురుకులాలకు సంబంధించి. ట్రైబల్ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, జనరల్ కావచ్చు, మైనార్టీస్ కావచ్చు. ఇవన్నీ కామన్గా ఒక ఎస్ఓపి లేదు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదు. సో అది కూడా పేపర్ మీద ఉండగలిగితే, ఒక గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఒక స్టాండర్డ్ ఉండగలిగితే ఎట్లా మేనేజ్ చేయాలంటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఈ 5 కానీ ఇంకా మొత్తం దగ్గర 8 రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఈ 5 గురుకులాలు అయితే, గురుకులాలు కానివి ఇంకొన్ని రెగ్యులర్ స్కూళ్ళల్లో కేజీబీవీలు కూడా రెసిడెన్షియలే, దెన్